హాయ్. మీ పేరు? కీర్తన. ఓకే. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తాను. ఓకే. బిగ్ బాస్ చూస్తారా? డైలీ చూస్తాను. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బాగుంది. ఓకే. మీ ఫేవరెట్ ఎవరు? ఇమాన్యుయల్. ఎందుకు ఇమాన్యుయల్? అన్నిట్లో తన 100% ఇస్తాడు. ఆ, ఏది ఉన్నా కానీ జెన్యున్గా మాట్లాడతాడు. ఓకే. ఇమాన్యుయల్ తనుజని రోజు ఫ్లడ్ చేస్తాడు కదా, ఏం చూస్తుంది? ఫ్లర్ట్ అంటే తన ఆ, ఉండే విధానమే అదనమాట. ఎందుకంటే బయట కూడా తను ఎన్నో కామెడీ షోస్ చేశాడు కాబట్టి తన కామెడీ ప్రకారం అట్లా చేస్తుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో తనుజ కూడా ఎక్కువ భరణి గారి నాన్న నాన్న అంటుంది, బట్ అదంతా ఫేక్ అంటున్నారు, ఏమంటారు? నేనైతే సింపతి కోసమే చేస్తుంది అని అంట. సింపుల్ చేస్తుందా? ఎందుకంటే రియాలిటీ షోలో అన్నప్పుడు అట్లాంటివి పెట్టుకొని పోవద్దు. ఏదన్నా ఉంటే బయట చూసుకోవాలి, కానీ షోలో అట్లాంటివి ఉండదు. బిగ్ బాస్ లో హీరో ఎవరు, విలన్ ఎవరు? హీరో వచ్చేసి ఇమాన్యుయల్, విలన్ వచ్చేసి భరణి గారే అనుకుంటాను. భరణియా? ఎందుకు భరణి? ఎందుకంటే తను ఇంకా రియల్ సైడ్ చూపించలేదు కాబట్టి. సో అందరూ ర్యాలింగ్ మూవ్ అన్నారు, అందుకేనా? ఆ, అందరూ ర్యాలింగ్ మూవ్ ఇలా ఉన్నారు, అందరూ బట్ ఫేక్ అంటారు కదా. అయ్యుండి వచ్చింది. ఆయన ఇంకా ఓపెన్ అవ్వడం లేదా? అవ్వట్లేదు ఇంకా. ఓకే. సో ఆ దివ్య వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ తనుజ దూరం అయ్యారు కదా, కొంచెం అవును, అయ్యారు. ఏమంటారు? అయ్యారు. నేను కూడా ఇక్కడ గేమ్ లో కూడా దివ్య భరణి గారు కలిసి తన సంజన గారిని గేమ్ అంటే సరే తీసేశారు, ఈ గేమ్ నుంచి, ఏమంటారు? అవును, తీసేశారు, కానీ అది తప్పు. అంటే ఆ డెసిషన్ తీసుకోవడం తప్పు. సో సుమన్ శెట్టి ఎలా ఆడుతారు? సుమన్ శెట్టి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యిండు. ఈ వీక్ లోనైతే తను చాలా ఇంప్రూవ్ అయ్యిండు. లాస్ట్ వీక్స్ చూసుకుంటే ఈ వీక్ లో అయితే చాలా ఇంప్రూవ్ అయ్యిండు. ఓకే. సో రీతు లవ్ స్టోరీ ఉంది కదా, రీతు డ్రాయింగ్ లవ్ స్టోరీ ఉంది కదా, ఎలా చూస్తుంది? అంత లేదనిపిస్తుంది. అంటే తను ఫేక్ గేమ్ ఆడుతుందా, రియల్ గా ఆడుతుందా? సింపతి, తను కూడా సింపతి అనిపిస్తుంది. సో డెమోని కూడా తను వాడుకుంటుందంటారా, యూజ్ చేసుకుంటుందా? 100%. ఓకే. ఓవరాల్ గా ఏం చెప్తారు బిగ్ బాస్? బిగ్ బాస్ ఈ సీజన్ కొంచెం లాస్ట్ సీజన్ నుంచి చూసుకుంటే ఈ సీజన్ వచ్చేసి కొంచెం అన్ని ఫ్యామిలీ సింపతీస్ లాగా అనిపిస్తుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, 6 వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, ఏమనిపిస్తుంది? వైల్డ్ కార్డ్స్ వచ్చినాక ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు వచ్చే వాళ్ళు పోటీ ఇస్తారా వాళ్ళు? 100%. ఎందుకంటే చూసి వెళ్తారు కాబట్టి వాళ్ళకి టఫ్ ఫైట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఈసారి కప్ ఎవరు కొడతారు? ఇమాన్యుయలే, 100% ఇమాన్యుయల్.